ఈ వీడియోలో చక్రవడ్డీ గురించి తెలుసుకుంటున్నారు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ వివిధ రకాల అకాడమిక్ పరీక్షలలో ఈ చక్రవడ్డీకి సంబంధించినటువంటి లెక్కలు అడుగుతూ ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్రవడ్డీ లెక్కలు. ముందుగా వీటి గురించి సూత్రాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూత్రాలను వివరించిన తర్వాత ఆ సూత్రాలను అనుసరించి దీనికి సంబంధించినటువంటి లెక్కలను ఏ విధంగా సులువుగా సాల్వ్ చేయాలో మీకు వివరిస్తాను. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు, మ్యాథ్ బేసిక్స్ తెలియనటువంటి వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ సూత్రాలతో పాటు వివరిస్తాను. ముందుగా సూత్రాలని గమనించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఏ అంటే మొత్తము అని అర్థము. పి, పి అంటే అసలు, అప్పు. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఈ సూత్రాన్ని నేర్చుకోండి. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయితే ఈ సూత్రాన్ని బట్టి కూడా పెట్టండి. ఇక్కడ చూడండి, ఏ అంటే మొత్తము, అమౌంట్. పి అంటే అసలు లేదా అప్పు. ఓకే, సో ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ 1 ప్లస్ ఆర్ అంటే వడ్డీ రేటు, ఆర్ అంటే వడ్డీ రేటు డివైడెడ్ బై 100 హోల్ ఎన్. ఈ ఎన్ అంటే ఏమిటంటే కాలము. అంటే సపోజు 2 సంవత్సరాలకి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 2 పెడతారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు అని ఇచ్చారనుకో, ఈ ఎన్ ప్లేస్లో ఏం పెడతారు, 3 అని పెడతారు. సో ఎన్ అంటే ఏంది, కాలము, కాలము ఇన్ ఇయర్. అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సహజంగా వడ్డీ ఇచ్చేవాళ్ళు చక్రవడ్డీ వేసేటప్పుడు సంవత్సరానికి అని ఉంటుంది. అలాగే కొందరు అర్ధ సంవత్సరానికి లెక్క కడతారు. ఓకే, హాఫ్ ఇయర్లీకి లెక్క కడతారు. అలాగే కొందరు క్వార్టర్లీ ఇయర్లీ అంటే 1/4 3 మాసాలకు ఒకసారి చక్రవడ్డీని లెక్క కడతారు. ఈ విధంగా ఈ సూత్రం వచ్చి 1 సంవత్సరానికి లెక్క కట్టేటప్పుడు, అంటే సంవత్సరం లెక్క కట్టేటప్పుడు దీనిని, ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది 1 సంవత్సరానికని కాదా, 4 సంవత్సరాలకి ఎంత అని అడిగినప్పుడు ఏంటి అని అంటారు. సో 1 సంవత్సరం అన్నా, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలైనా అతను సంవత్సరం లెక్కన వడ్డీ వేస్తున్నాడు కాబట్టి, చక్ర వడ్డీని లెక్క కడుతున్నాడు కాబట్టి, ఇది సంవత్సరానికి అంటే ఒక్కో సంవత్సరానికి సంవత్సరం లెక్కన, ఓకే, సంవత్సరానికి చక్ర వడ్డీ అని లెక్కేసేటప్పుడు ఈ సూత్రం అనేది వర్తిస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి బ్రాకెట్ 1 ప్లస్ ఆర్ బై 100. ఇప్పుడు అర్ధ సంవత్సరానికి లెక్కేసారనుకోండి, అప్పుడు ఈ యొక్క సూత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు పి బ్రాకెట్ 1 ప్లస్ ఆర్ బై 100 టు ద పవర్ ఆఫ్ 2n. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి, ఓకే, వడ్డీ లెక్కేసేటప్పుడు, సంవత్సరానికి వడ్డీని లెక్కేసేటప్పుడు. అలాగే ఇది అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కేసేటప్పుడు ఈ సూత్రము. అలాగే కొందరు 3 మాసాలకు ఒకసారి అంటే క్వార్టర్లీ అంటారు కదా, క్వార్టర్లీకి వడ్డీలు లెక్కేసేటప్పుడు సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు పి బ్రాకెట్ 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ ఆఫ్ 4n.
4n. ఓకే, ఇది 3 మాసాలకి లెక్కేసేటప్పుడు 3 సంవత్సరాలు కాదు, 3 మాసాలకి, 3 నెలలకి, 3 మాసాలు, 3 మాసాలకి వడ్డీని లెక్కేసేటప్పుడు ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తారు. A = P bracket 1 plus R divided by 100 పవర్ ఆఫ్ 4n. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సపోజు 4 సంవత్సరాలకి వడ్డీ అన్నప్పుడు ఈ n ప్లేస్లో 4 రాస్తారు, n ప్లేస్లో 4 రాస్తారు. అలాగే 4 అర్ధ సంవత్సరాలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ n ప్లేస్లో 4 రాస్తారు, ఆ 4ని 2 అనేది గుణిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, సపోజు 4 3 మాసాలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 వేస్తారు, ఆ 4ని ఈ 4తో గుణిస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, నేను వీటికి సంబంధించి లెక్కలు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మీకు చాలా వివరంగా వీటి గురించి వివరిస్తాను. ఈ సూత్రాలను ఉపయోగించి లెక్కలు ఏ విధంగా చేయాలనో. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సూత్రము 1, 2, 3. ఓకే, ఈ విధంగా వరుసగా 1వ ఏడాది, 2వ ఏడాది, 3వ ఏడాది ఇట్లు వరుసగా ఈ యొక్క వడ్డీ రేట్లుగాన వరుసగా మనం వడ్డీ లెక్కించుకోవాలనుకుంటే దానికి ఉన్నటువంటి సూత్రం ఏమిటంటే, ఇక్కడ చూడండి, A = P bracket 1 plus R divided by 100. ఓకే, ఇక్కడ R1 ఇంటూ 1 plus R divided by R2 100, అంటే 1 plus R2 divided by 100 ఇంటూ 1 plus R3 by 100. ఈ విధంగా అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఈ విధంగా వరుసగా మనం ఈ యొక్క వడ్డీలు లెక్కించేటప్పుడు ఏమవుతుందంటే A = P bracket 1 plus R1 by 100 ఇంటూ 1 plus R2 by 100 ఇంటూ 1 plus R3 by 100. ఈ P మాత్రము అన్నిటినీ గుణిస్తుంది. P అనేది అన్నిటినీ గుణిస్తుంది. ఈ యొక్క 4 సూత్రాలని రాసుకోండి. ఈ సూత్రాలు మీరు రాసుకున్న తర్వాత వీటికి సంబంధించినటువంటి లెక్కలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఈ యొక్క సూత్రాలను అనుసరిస్తూ సులువుగా ఏ విధంగా మీరు ఆ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయాలో వివరిస్తాను. ఇవి నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సూత్రాల్ని తుడిపివేసి మీకు దీనికి సంబంధించిన లెక్కలను వివరిస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ చక్రవడ్డీకి సంబంధించినటువంటి లెక్కలను అడుగుతూ ఉంటారు. అలాగే వివిధ రకాల అకాడమిక్ పరీక్షలలో కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5,000 రూపాయలు అంటే అప్పు 5,000 రూపాయలు, 5,000 రూపాయలు కనుక చక్రవడ్డీకి తీసుకుంటే ఏడాదికి, ఓకే, ఏడాదికి అంటే సంవత్సరానికి 10%, సంవత్సరానికి 10% చక్రవడ్డీతో, 10% చక్రవడ్డీతో, ఓకే, ఈ యొక్క చక్రవడ్డీతో అప్పు తీసుకుంటే, ఓకే, 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత? ఇక్కడ చూడండి, అప్పు 5,000 రూపాయలు, ఏడాదికి 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాలకి, ఓకే, 3 సంవత్సరాలకి వచ్చేటువంటి మొత్తం ఎంత? 3 సంవత్సరాలకి మొత్తం ఎంత? నేను ఈ యొక్క ప్రాబ్లంని
చాలా షార్ట్ చేసి రాశాను, బోర్డు సరిపోదు కనుక. ఈ ప్రాబ్లంని రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి 5,000 రూపాయలను అప్పు తీసుకున్నాడు. 1 సంవత్సరానికి గాను 10% చక్ర వడ్డీతో 3 సంవత్సరాలకి. తర్వాత దీని యొక్క మొత్తం ఎంత అవుతుంది, లేదా ఆ వ్యక్తి మొత్తం ఎంత కట్టాలి, అప్పుతో పాటు చక్ర వడ్డీతో కలిపి ఎంత అవుతుంది అని ఈ విధంగా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ప్రశ్న మోడల్ అయితే గుర్తుపెట్టుకోండి. అప్పు అనేది అప్పు కావచ్చు, లేదా అసలు, ఈ రెండు. ఈ యొక్క అప్పు అనేది 5,000 రూపాయలు. సో 1 సంవత్సరానికి 10% చక్ర వడ్డీతో 3 సంవత్సరాలకి ఈ మొత్తం ఎంత అవుతుంది. ఈ సూత్రాన్ని మనం రాసుకోండి. ఇక్కడ ఇందాక మీకు వివరించాను కదా, ఈ సూత్రాన్ని P బ్రాకెట్ 1 ప్లస్ R డివైడెడ్ బై 100 ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఎందుకు? సంవత్సరానికి, ఏడాదికి వడ్డీని లెక్కించేటప్పుడు ఈ సూత్రం ఉపయోగించాలని ఇంతకుముందు మీకు వివరించాను. ఇక్కడ చూడండి, మనం మొత్తం తెలుసుకోవాలా. మొత్తం అంటే ఏ అనే అక్షరము మొత్తాన్ని సూచిస్తుంది. పి అనేది ప్రిన్సిపల్ అమౌంట్, అసలు లేదా అప్పు. ఓకే, ఈ 1ని డైరెక్ట్గా రాసుకోండి. ఆర్ అనేది వడ్డీ రేటు. నేను ప్రతి వీడియోలో వివరిస్తుంటాను. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కోసము అండర్స్టాండ్ అంటే అర్థం అవ్వడం కొరకు వడ్డీ వేరు, వడ్డీ రేటు వేరు. చాలామంది వడ్డీ రేటు రెండు ఒకటే అనుకుంటారు. అది తప్పు. వడ్డీ వేరు, వడ్డీ రేటు వేరు. ఇక్కడ వడ్డీ రేట్ అనేది 10% రాసుకుంటారు. ఇక్కడ ఎన్ అంటే ఎన్ని సంవత్సరాలు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, 3 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ 3ని రాసుకుంటారు. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా వీటిని రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంటే అసలు, ఈ యొక్క 5,000, ఈ 5,000ని ఈ విధంగా రాసుకోండి. బ్రాకెట్ 1 ప్లస్ 1 రాయండి. ఆర్ అంటే ఎంత? 10%, వడ్డీ రేటు. ఆర్ని వడ్డీ రేట్ అంటారు. 10 డివైడెడ్ బై 100. ఓకే, 100 పవర్, ఓకే, హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అనేది, నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని? 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఇక్కడ 3. ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా, ఈ సూత్రం ప్రకారంగా ఇది సాల్వ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదంత 5,000. ఈ విధంగా రాసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క మీకు అర్థం అవడానికి ఎలా ఇచ్చినా ఏ విధంగా చేయాలో అని చెప్పడానికి మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇది కాసాగా అవుతుంది. సో 1/1 ప్లస్ 1/100 ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు, ఈ 100ని ఇలా రాసుకోండి. ఓకే, 1 ప్లస్ అన్నా లేదా 1/1 అన్నా ఒకటే, ఇలా రాసుకోండి. అప్పుడు ఈ యొక్క 100 ఉంది కదా, ఈ యొక్క 100 ఈ 1తో భాగిస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 100. 100 ఇంటూ మళ్ళీ 1 100. ఈ 100ని ఇక్కడ ఇలా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ లెక్కలను అంటే మీకు బేసిక్స్ అర్థం అవడం కోసం మీకు వివరిస్తున్నాను. ఈ 1కి 10కి కాసాగ్ కనుక్కున్నప్పుడు 100 అనేది వస్తుంది. కాసాగ్ గురించి తెలియని వాళ్ళకి తర్వాత నేను సపరేట్గా వివరిస్తాను, ఇప్పుడు టైం లేదు కనుక. ఇప్పుడు ఈ యొక్క 100 అనేది ఉంది కదా, సో ఈ 1తో ఈ 100ని భాగించాలి. అప్పుడు ఎంత అవుతుంది? 100. ఓకే, 100 అవుతుంది కదా. తర్వాత ఇంటూ ఈ యొక్క 1 ఎంత? 100 ఇంటూ 100 100. అర్థమైంది కనుక. సో ఈ 100ని ఈ 1తో భాగించాలి. 1తో భాగించినప్పుడు 100 వస్తుంది. ఆ 100తో మళ్ళీ ఈ యొక్క 1ని గుణించాలి. సో ఇక్కడ ఏం రాస్తారు? 100 ప్లస్, అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ యొక్క 100 ఉంది కదా, మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమైపోయి ఉంటుంది. మ్యాథ్స్ బేసిక్ లేనివంటి వాళ్ళ కొరకు ఈ వివరణ. ఈ యొక్క ఇప్పుడు ఈ 100 ఉంది కదా, ఈ 100తో ఈ 100ని భాగించండి. ఏమవుతుంది? 100 ఒకట్ల 100. సో ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ ఇది కదా లెక్క. 1 ప్లస్
10/100 కదా. ఈ యొక్క 100ని 100తో భాగించినప్పుడు ఒకటి ఉంది. 1 × 10 10. దీన్ని సింపుల్గా ఎలా అయింది ఇప్పుడు? ఈ 100 + 10 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 3 ఈ విధంగా రాసుకోవాలి. మీకు ఈ బేసిక్స్ గురించి తదుపరి వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క A = 5000 బ్రాకెట్ మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ? 110. 110 అంటే 100 + 10 110 బై 100 హోల్ పవర్ 3 ఇలా రాసుకున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు A = 5000 ఓకే, 5000 ఇంటూ ఇది హోల్ పవర్ అంటే ఏమి 3 టైమ్స్ ఇది గుణించాలి. ఓకే, 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఓకే. 110/100 హోల్ క్యూబ్ అన్నప్పుడు హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అన్నప్పుడు మీరు ఈ విధంగా 3 టైమ్స్ దీన్ని గుణించాలి. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఈ యొక్క 0కి ఈ 0ని క్యాన్సిల్ కొట్టండి. అలాగే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ కొట్టండి. ఈ 0కి ఈ 0ని క్యాన్సిల్ కొట్టండి. ఇంక ఇక్కడ ఎన్ని 0లు ఉన్నాయి? 3 0లు ఉన్నాయి. ఈ 3 0లు కూడా ఈ 3 0లతో క్యాన్సిల్ పోతుంది. సో ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 మీకు అందరికీ ఈజీగా అర్థమవడం కొరకు మీకు కొంచెం నెమ్మదిగా స్లోగా వివరిస్తున్నాను. ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? ఇక్కడ ఇది రాసుకోండి. ఎంత రాసుకోవాలి? 5. ఈ యొక్క 5 × 11 × 11 × 11 ఓకే. సో దీనిని మీరు గుణించాలి. దీనిని గురించి ఆన్సరు మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇది ఒక వర్క్ ప్రాక్టీస్ లాంటిది. ఓకే, మొత్తం ఇక్కడ నేను రాసుకుంటూ వెళ్ళిపోతే మీరు చూసుకుంటూ వెళ్తారు. ఈ లెక్కని ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా ఆన్సర్ చేసి ఆ ఆన్సర్ని మీరు కామెంట్లో రాయాలి. మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ యొక్క స్పీడ్గా మల్టిప్లికేషన్స్, యాడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, క్రాస్ మల్టిప్లికేషన్, ఎల్సిఎం ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్పీడ్ అనేది వస్తుంది. ఈ యొక్క ఎగ్జామ్లో మీకు ఇక్కడ స్లోగా వివరించడం వలన మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోయి ఇది మీ మెదడులో బాగా గుర్తుండిపోతే ఎగ్జామ్లో మీరు చాలా వేగంగా స్పీడ్గా చేయగలరు. అలా కాకుండా నేను ఫాస్ట్గా చెప్పేసాను అనుకోండి, మీకు అర్థం కాదు, మీకు మెమరీ అనేది అంటే మీకు ఎక్కువ దీని గురించి జ్ఞాపకశక్తి ఉండదు, ఎగ్జామ్లో మీరు సక్రంగా చేయలేరు, టైం వేస్ట్ అవుతుంది. అందుకొరకే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమవడం కొరకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్లోగా వివరిస్తున్నాను. మీకు ఒక్కసారి ఈ లెక్కలను ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకున్నట్లు అయితే తర్వాత మీరు వాటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మీరే డైరెక్ట్గా ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలరు. సో కాబట్టి ఈ యొక్క ఇవన్నిటిని గురించి దీని ఆన్సర్ ఎంతో డిస్క్రిప్షన్లో రాయండి.